ఏపీలో ఏడాది నుంచి ఆటవిక రాజ్యం నడుస్తోంది అని మండిపడ్డారు మాజీ ఎంపీ మార్గాని భరత్. కృష్ణా జిల్లా పెడనలో ఉప్పాల హారికను ఆయన పరామర్శించారు. టీడీపీ గూండాలు దాడి చేస్తూ ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం ఏంటి అని ప్రశ్నించారు. గతంలో పూనకం వచ్చినట్లు ఊగిపోయిన పవన్ ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారని నిలదీశారు. కూటమి సర్కారు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు మార్గాని భరత్. పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారా అని అడుగుతా ఉన్నా. అసలు ఏంటండి ఇంత దారుణమా? ఇవాళ మహిళలకి ఏం రక్షణ ఉందని అడుగుతున్నా. నేను ఇదే సూటిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాం. మీరు చెప్తా ఉన్నారు కదా, గతంలో పూనకం వచ్చినట్టు ఊగిపోయేవారు, మహిళలకు అన్యాయం జరిగింది, ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే. ఇవాళ సాక్షాత్తు క్యాపిటల్ ఏరియాలో అమరావతి ప్రాంతానికి దగ్గరలో ఉన్న జడ్పీ చైర్మన్ ప్రథమ పౌరురాలకి ఇంత అన్యాయం జరిగితే ఎందుకు స్పందించట్లేదని అడుగుతా ఉన్నా. మీరు బీసీ పార్టీ అని మీరు చెప్తున్నారు, ఎక్కడ బీసీ పార్టీ అని అడుగుతున్నా ఈ తెలుగుదేశం పార్టీని.